లేసిక్ సర్జరీ అయినాక నా పవర్ 0 అవుతుందా? ప్రపంచంలో ఎవరికి 0 పవర్ ఉండదు. మీరు డైలీ గ్లాసెస్తో ఏదైతే పనులు చేసుకుంటున్నారో అవన్నీ గ్లాసెస్ లేకుండా చేసుకోవచ్చు. లేసిక్ సర్జరీ తర్వాత నా విజన్ 6:6 వస్తుందా? సో మీరు గ్లాసెస్తో ఏవైతే చూస్తున్నారో లేసిక్ సర్జరీ తర్వాత మీకు ఆ విజన్ 99% వస్తుంది. లేసిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత నాకు పవర్ తిరిగి మళ్ళీ వస్తుందా? లేసిక్ సర్జరీ అనేది పవర్ స్టేబుల్ అయినాక చేస్తాము. 95% తిరిగి రాదు. ఒకవేళ హై పవర్ ఉన్నప్పుడు ఒకవేళ తిరిగి వచ్చిన గ్లాసెస్ అంతగా అవసరం పడకపోవచ్చు. 40 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? 40 సంవత్సరాల తర్వాత నా పవర్ మళ్ళీ తిరిగి వస్తుందా? సాధారణంగా 40 సంవత్సరాల తర్వాత ఎవరికైనా రీడింగ్ గ్లాసెస్ అనేది తప్పనిసరి. అది లేజర్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ రీడింగ్ గ్లాసెస్ నియర్ విజన్ ప్రాబ్లం అనేది అందరికీ కామన్. లేసిక్ సర్జరీ అనేది చేయించుకున్నాక ఎంతకాలం దాని ఎఫెక్ట్ ఉంటుంది? లేసిక్ సర్జరీ అయిన తర్వాత ఇంతకాలం అని ఏం టైం పీరియడ్ ఉండదు. మీ యొక్క ఐ హెల్త్ అండ్ మీ యొక్క జనరల్ హెల్త్పై ఆధారపడి ఉంటుంది. నేను ఐటీ ప్రొఫెషనల్. సో నేను కంప్యూటర్పై ఎక్కువసేపు స్పెండ్ చేస్తూ ఉంటాను. అలాంటి టైంలో ఎక్కువ లూబ్రికేట్ వాడవలసి వస్తుంది. ఇది నేను ఎంతకాలం ఇలా వాడాలి? జనరల్గా లేసిక్ సర్జరీ తర్వాత డ్రైనెస్ అనేది పెరుగుతుంది. అయితే ఇది వారి యొక్క బాడీ నేచర్ బట్టి కొందరు 3 to 6 months వాడితే సరిపోతుంది. మరికొందరు ఎక్కువ రోజులు కూడా వాడవలసి వస్తుంది. సర్జరీ తర్వాత ఇమీడియట్లీ నా కళ్ళు బ్లర్గా అవ్వడము, డ్రైనెస్గా ఉండడము, సో రెడ్నెస్గా ఉండడము ఇలా అవుతుంది. ఇది ఏమన్నా సిమ్టమా? నేను ఏమన్నా భయపడాల్సిన అవసరం ఉందా? సర్జరీ అయిన వెంబడే కన్ను ఎర్రగా అవ్వడము, డ్రై అవ్వడము, వాటర్ కారడము, బ్లర్గా కనిపించడము ఇవన్నీ కామన్. వీటికి భయపడాల్సిన అవసరము లేదు. సర్జరీ తర్వాత ఒక కన్ను కన్నా ఇంకో కన్ను మంచిగా కనిపిస్తుంది. నేనేమన్నా భయపడవలసి ఉందా? సర్జరీ తర్వాత ఒక కన్ను మంచిగా కనిపించి ఒక కన్ను తక్కువగా కనిపిస్తుందంటే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దీనిని ఆక్యులర్ డామినెన్స్ అంటారు. ఒకవేళ ఇది కాకుండా ఇంకొక కారణం కూడా ఉంటుంది. అది ఏంటంటే మీరు డ్రాప్స్ ఏమైనా సరిగ్గా ఒక కంట్లో వేసుకొని మరి కంట్లో సరిగ్గా డ్రాప్స్ వేయనప్పుడు కూడా ఇలా అవుతూ ఉంటుంది. కానీ దీనికి భయపడాల్సిన అవసరము ఏమీ లేదు. నేను ఐటీ ప్రొఫెషనల్. నాకు డైలీ 16 to 18 hours కంప్యూటర్ ముందు కూర్చోవలసి ఉంటుంది. అలా కూర్చున్నప్పుడు నేనేమన్నా 0 పవర్ గ్లాసెస్ వాడాలా? ఈ 0 పవర్ గ్లాసెస్ అనేవి అందరికీ అవసరం పడవు. మీరు కనుక కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలనుకుంటే ఒకవేళ మీ యాంటీ గ్లేర్, బ్లూ లైట్ బ్లాకింగ్ లాంటి అద్దాలు వాడవచ్చు. లేజర్ సర్జరీ తర్వాత మొబైల్, కంప్యూటరు ఎక్కువసేపు వాడుతున్నప్పుడు ఐ డ్రై అవ్వడము, ఇచ్చింగ్ రావడము జరుగుతుంది. దీనికి నేనేమన్నా భయపడాల్సిన అవసరం ఉందా? భయపడవలసింది ఏమీ లేదు. ఎక్కువ పవర్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ అడాప్టేషన్ అనేది స్లోగా జరుగుతున్నప్పుడు ఇలా ఐ స్ట్రెయిన్ అవ్వడము, సో ఐ డ్రైనెస్, డిస్కంఫర్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇవి నెమ్మదిగా తగ్గిపోతాయి. లేజర్ సర్జరీ తర్వాత గ్లేర్, హేలోస్, స్పోకినెస్ ఇవన్నీ ఉన్నాయి. ఏమన్నా భయపడవలసిన అవసరం ఉందా? జనరల్గా సర్జరీ అయినాక ఇవన్నీ కామన్. హేలోస్, గ్లేర్, స్మోకినెస్ అనేది ఉంటుంది. అయితే ఇవి నెమ్మదిగా తగ్గిపోతాయి. హై పవర్ ఉన్న వారికి ఉండవచ్చు, కానీ అవి నెమ్మదిగా అలవాటు పడిపోతారు. బ్లాక్ స్పాట్స్, థ్రెడ్స్లా కనిపిస్తున్నాయి. సర్జరీకి ముందు, సర్జరీ తర్వాత ఇవి కనిపిస్తున్నాయి. ఏమైనా భయపడాల్సిన అవసరం ఉందా? వీటిని ప్రోటర్స్ అంటారు. ఇవి హై పవర్ ఉన్న వారికి ఎక్కువగా కనిపిస్తాయి. ఇది కామన్. అయితే మీకు కనుక ఈ ప్రోటర్స్ ఎక్కువగా కనిపించినట్టయితే రెటినా డాక్టర్ను సంప్రదించడం మంచిది. అంతే. కానీ ఇది లేజర్ ద్వారా ఈ ప్రోటర్స్ అనేది రావు. కన్ను బాగా నలిపే అలవాటు ఉంది. సో సర్జరీ తర్వాత ఏమైనా ఇబ్బంది అవుతుందా? కన్ను నలిపే అలవాటు మానుకుంటే మంచిది. ఎందుకంటే సర్జరీ తర్వాత, సర్జరీ రికవరీ తర్వాత మీ విజన్పై, మీ చూపు పైన ఈ కన్ను నలిపే ఎఫెక్ట్ చాలా వరకు పడుతుంది. లేడీస్లో లేసిక్ సర్జరీ తర్వాత ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేయవచ్చు? లేసిక్ సర్జరీ అయిన 3 to 6 months తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే అప్పటికి మీ ఐబాల్ అనేది స్టేబుల్ అవుతుంది.